నమస్తే. మన ఎడమకాల్లో నొప్పి చాలా మందికి ఉంటుంది ఈ మధ్య. అందరూ ఏమనుకుంటారు? అరే! ఇది ఎందుకు అవుతుంది? ఏదో తాకింది, లేదంటే నేను సరిగ్గా పడుకోవట్లేదు, దానివల్ల కూడా అవుతుంది అని అనుకుంటారు. కానీ దీనికి చాలా కారణాలున్నాయి. సో, దాని గురించి డిస్కస్ చేద్దాము. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్‌లో ఈ నొప్పి రావచ్చు. ఇంకో కండిషన్ ఏముంటుందంటే క్యాల్కేనియస్ స్పర్ అనేసి ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఆస్టియోపోరోసిస్ కూడా అయిపోతుంది అక్కడ ఒక్కొక్కసారి. ఆ రీజన్ వల్ల కూడా రావచ్చు. చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనుకోండి, ఈ ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు వాళ్ళకు. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఏదైతే మనం జాయింట్లు ఉంటాయి కదా, అది ఎడమకాలు జాయింట్ కూడా ఉండొచ్చు, మోకాలు ఉండొచ్చు, మెడ ఉండొచ్చు, షోల్డర్స్ ఉండొచ్చు. ఇవి ఏమైపోతాయంటే జాయింట్స్ వీక్ అయిపోతాయి. ఎందుకు వీక్ అయిపోతాయి? ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో అక్కడ అది డ్యామేజ్ అవ్వడం వల్ల అవి వీక్ అయిపోతాయి. అందుకే ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అని అంటారు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మీ జాయింట్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మీ ఎడమకాలు స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ ఏమో రావు. ఇంకో వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఫీమేల్స్లో స్పెషలీ హై హీల్ చెప్పులు వేసుకుంటారు వాళ్ళు. అసలు ఈ హై హీల్ చెప్పుల వల్ల కూడా ఎడమకాల్లో నొప్పి రావచ్చా అని మీరు ఆలోచించవచ్చు. కానీ చూడండి, ఎప్పుడైనా హై హీల్స్ గమనించండి మీరు. మనం ఇప్పుడు నార్మల్ చెప్పులు వేసుకుంటే మీకు ఫ్రంట్లో బ్యాక్లో 2 సైడ్స్లో డిప్రెషన్ కనిపిస్తుంది చెప్పులు పాతగా అయిపోయిన తర్వాత. కానీ హై హీల్స్లో ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే మీకు డిప్రెషన్ కనిపిస్తుంది. దాని అర్థం ఏంది? మీరు హై హీల్స్ వేసుకుంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే ప్రెషర్ పడుతుంది మీ బాడీది, బ్యాక్ సైడ్ ఏమో వీక్ అయిపోతుంది. అండ్ మీరు ఇంట్లో అయితే హై హీల్స్ వేసుకోరు, దానివల్ల కూడా ఎడమకాల్లో నొప్పి వస్తుంది. ఇదే కాదు, మీ లోవర్ బ్యాక్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు, వీప్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు, మెడలో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకే హై హీల్ చెప్పులు అవాయిడ్ చేయండి. అసలు ఈ హై హీల్ చెప్పులు కాన్సెప్ట్ ఎలా వచ్చింది? యూరోప్లో ఏమో వాళ్ళు స్టూల్ అంటే మోషన్ ఎక్కడైనా పాస్ చేసేస్తుండే, రోడ్ల మీద పడేస్తుండే పాస్ చేసి, సరిగా బాత్రూమ్ వాడకపోతుండే. సో దానివల్ల వాళ్ళు హై హీల్ స్లిప్పర్స్ వాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు తొక్కుతారనేసి. సో ఆ కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయిన చెప్పులు ఇప్పుడు ఫ్యాషన్ లాగా మారి మీరందరూ వేసుకుంటున్నారు. కానీ దానివల్ల మీ బాడీ మీద, మీ జాయింట్స్ మీద వచ్చే ప్రభావం మీరు ఆలోచించట్లేదు. మన కాళ్ళు ఏవైతే ఉంటాయి అవి ఎలా డిజైన్ అంటే ఒక్కొక్క పాయింట్ మీద మీరు నిల్చుంటే ఇంత ప్రెషర్ పడాలి అనేసి ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారు? హై హీల్స్ వేసుకొని మొత్తం ప్రెషర్ ఫ్రంట్ సైడ్ అంటే మీ ఫీట్ పైన వేసేస్తున్నారు. మీ యాంకిల్ పైన ప్రెషరే పడతలేదు. సో ఆబ్వియస్లీ దానివల్ల కూడా అక్కడ నొప్పి వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సరిగా పడుకోకపోతే కూడా ఈ నొప్పి అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో మీకు ఎడమకాల్లో నొప్పి బాగా ఉంది, దానికి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నేను ఒక డ్రాప్స్ చెప్తాను. ఈ డ్రాప్స్ రెగ్యులర్లీ వేసుకోండి, మీకు రిలీఫ్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ రూట్ కాజ్ నుంచి దాన్ని ట్రీట్ చేయాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయవచ్చు. సో ఒక డ్రాప్స్ ఉంది, కాల్షికమ్ ఆటమ్నేల్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది డైలీ 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని తీసుకోండి. మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. కానీ దీనికి క్యూర్ ఉండాలి, శాశ్వత పరిష్కారం ఉండాలి అంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు.